హరే కృష్ణ. చాలామంది కోపము తట్టుకోలేరు. ఎవరైనా సరే కోపం అనేది వస్తే తట్టుకోలేరు. కోపం చాలా విధాలుగా శత్రువు. అది మనకి శత్రువు కోపం అనేది. కోపం పెట్టుకోవడం వల్ల, నువ్వు కోపంతో మాట్లాడడం వల్ల చాలా నీకు కోపం ఉంది అని చాలామందికి తెలుస్తుంది. ఆ వీక్నెస్ పాయింట్ని నిన్ను వాడుకుంటారు కొంతమంది, లేదంటే నిన్ను కిందకు దించేయాలనుకుంటారు. అదే వీక్నెస్తోని నిన్ను దెబ్బతీయాలని చూస్తారు. సో కోపం అనేది చాలా డేంజర్ అన్నమాట. కోపం పెట్టుకోకుండా ప్రతి ఒక్కటి నిమ్మలంగా మాట్లాడి నిమ్మలంగా పయనించాలంటే ఆ భగవంతుని యొక్క నామస్మరణ చేస్తే మనకి ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి అన్నమాట. సో భగవంతుని నామం జపించడం వల్ల మనకి ఇట్లాంటి పేషెన్స్, దీంట్లోనే ఆనందం ఉంటుంది. మీరు అది ఒకసారి ఫేస్ చేయండి. హరే